న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. పాలిత ప్రాంతమైన యానంలో జిస్మర్ హాస్పిటల్లో స్మోక్ డే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాలిత ప్రాంతమైన యానంలో జిస్మర్ హాస్పిటల్లో స్మోక్ డే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చాలా మంది యువత మరియు పెద్దలు పొగాకు కాల్చడం జీవితంలో ఏం కోల్పోతున్నామో సవివరంగా చేసి చూపించారు. పొగాకు కాల్చడం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తులు పాడవడం వల్ల ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోని డాక్టర్ ఆనంద్ రాజు, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. భర్త కూడా ఆఫీస్ కి రెడీ అయ్యి వెళ్తాడు. భర్త తన ఫ్రెండ్స్ తో కలిసి పొగాకు బానిస అవుతాడు. చాలా మంది చెడు అలవాట్లు సరదాగా మొదలు పెడతారు, కానీ అవి వారి జీవితాన్ని నాశనం చేస్తాయి. 15-24 సంవత్సరాల వయసు వారు ఎక్కువగా పొగాకు వినియోగిస్తున్నారు. భారతదేశం పొగాకు ఉత్పత్తిలో 3వ స్థానంలో, వినియోగంలో 2వ స్థానంలో ఉందన్న మాట గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే తెలియజేస్తుంది. ఆఫీస్లో భర్త మరియు స్నేహితులు వర్క్ చేస్తూ ఉంటారు. వర్క్ చేస్తున్న సమయంలో మేనేజర్ వచ్చి భర్తపై అరుస్తాడు. భార్య భర్త హాస్పిటల్కి వస్తారు. వారు తగ్గుతూ ఉంటారు. డాక్టర్ ద్వారా భర్తకి లంగ్ క్యాన్సర్ ఉందని తెలిసి భార్య ఏడుస్తుంది. పొగాకు తాగడం వల్ల కలిగే ఆరోగ్య నష్టాల వల్ల భారతదేశంలో ప్రతి ఏటా 13 లక్షల మంది మరణిస్తారు. ఇంటికి వచ్చిన భర్తతో భార్య, డాక్టర్ గారు పొగాకు తాగవద్దన్నారని, మన బిడ్డ కోసమైనా మీరు ఇంటి పనులు చేసుకుంటున్న భార్య తగ్గి కింద పడి చనిపోతుంది. అది చూసిన పిల్లమైందని అయోమయంలో ఏడుస్తాడు. ప్రయత్నిస్తాడు. ఆఫ్ చేశారన్నాక మీకు ఏ జరుగుతుంది ఇప్పుడు తెలుసుకోవాలి. ఓకేవా? 20 నిమిషాల తర్వాత మీరు ఇప్పుడు స్మోకింగ్ చేశారు, అది మీరు ఆఫ్ చేశారన్నాక 20 నిమిషాల తర్వాత మీ బీపీ నార్మల్ గా వస్తుంది. ఓకే, 8 గంటల తర్వాత మీ బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
After 8 hours, carbon monoxide in the bloodstream will cut it out, will come into half, and your blood oxygenation level also will get increased. 3 days after you are quitting smoking, the ability to breathing will be easier, and your lung will get a proper expansion, and adequate perfusion also the lung will get. So, 2 months tarvata మీ బ్లడ్ లో సర్క్యులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ది లంగ్ ఫంక్షన్, increase up to 30% it will increase. After 1 year, the risk of heart attack also will get reduced by half, and after 5 years your stroke risk also will get reduced to that of non-smoker state after you are quitting the smoking. After 10 years, your lung cancer risk also will get reduced. After 15 years, your heart attack risk also will get reduced, so that you will get a proper body functioning. Physical activity also will be increased, and after you are quitting smoking. Now, after quitting smoking, if you want to quit smoking, what are the clear vision, like why you want to quit? Some of the people they want a healthy lifestyle because of their loved ones. What is your reason to quit the smoking? Next, we can set a target in like a particular day. Try not to smoke. It will help you keep motivated. Next, when a person stops smoking, soon after that they will experience craving symptoms. Gingivitis, bad breath, and staining of the tooth. And smoking also have a negative effect on the lung disease. Like smoking causes permanent damage to our lungs. It narrows the airways and it destroys the cilia. So persons will get the symptoms like pneumonia, asthma, bronchitis. అనారోగ్య సమస్యలు చెప్పి మానేలా చేస్తాడు. Of the patient. And smoking also have a effect on our GI system. So the person can get some of the diseases like peptic ulcer, pancreatitis, diabetes, and Crohn's diseases. Cigarette, it contains a nicotine, which is very ఒక్కొక్క లంగ్ మనకు 2 ఊపిరితిత్తులు ఉన్నాయి. ఒక్కొక్క ఊపిరితిత్తులో వివిధ భాగాలను సప్లై చేస్తారు. ఇప్పుడు స్మోక్ చేసినప్పుడు పొగ తాగినప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ రిప్లేస్ అయిపోయి కార్బన్ మోనాక్సైడ్ లంగ్స్లోకి వెళ్ళటం వల్ల చాలామందికి ఆయాసం రావటం, దగ్గు రావటం, అవి మెల్లిమెల్లిగా స్లోగా క్యాన్సర్లకి దారితీయడం జరుగుతుంది. అది ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, ఒక సిగరెట్ తాగితేనే అంత చేంజ్ ఉన్నప్పుడు కొంతమంది సంవత్సరాలుగా తాగుతూనే ఉంటారు. సో మీరు అందరికీ అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు మా మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ హాస్పిటల్ జిప్మర్ యానంలో ప్రజలకి మరియు రోగుల యొక్క బంధువులకి ధూమపానం వల్ల కలిగే పర్యవసనాలు, వాటిని ఎలా ఆపాలి, దుష్పరిణామాలు, దానివల్ల కలిగే సోషల్గా కానీ ఎకనామికల్గా కానీ కుటుంబ పరంగా కానీ వచ్చే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాధల గురించి, వాటి వల్ల కలిగే అలజడి గురించి పేషెంట్లకి పేషెంట్ బంధువులకి వివరించడం జరిగింది. ఒక చిన్న స్కిట్ రూపంలో, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ రూపంలో అవి ఎలా జరుగుతాయి, వాటి యొక్క ప్రభావం మన శరీరంలోని వివిధ భాగాలపై ఎలా పడుతుంది, అవి పడటం వల్ల కలిగే
ఆరోగ్య దుష్పరిణామాల గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం పోలవరం మండలం ఏదుర్లంక జీఎంసీ బాలయోగి వారిదిపై రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 20 యువకులు మృతి చెందారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం పోలవరం మండలం ఏదుర్లంక జీఎంసీ బాలయోగి వారిదిపై రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 20 యువకులు మృతి చెందారు. మృతులు తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన వీరేంద్ర, ముమ్మడివరం మండలం కొత్తరంక గ్రామానికి చెందిన వేమవరపు సాంబశివగా గుర్తించారు. యానాం వైపు నుంచి ముమ్మడివరం వైపు వస్తుండగా చోటు చేసుకున్న ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జిల్లా పెద్దాపురం గ్రామానికి ఆహ్వానం వెళ్లాలని ఉద్దేశంతో జనసేన ప్రచార రథాలను ప్రారంభించిన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బుధవారం జిల్లా పెద్దాపురం గ్రామానికి ఆహ్వానం వెళ్లాలని ఉద్దేశంతో జనసేన ప్రచార రథాలను ప్రారంభించిన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బుధవారం సామర్లకోట పట్టణం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ఆహ్వానం వెళ్లే విధంగా రూపకల్పన తయారు చేయడం జరిగిందని, ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రికలు పంపామని, అదేవిధంగా గ్రామానికి ఆటోల ద్వారా ప్రచార రథాలు పెట్టి మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి వినిపించే విధంగా జనసేన ప్రచార రథాన్ని నేడు ప్రారంభించడం జరిగిందని తుమ్మల రామస్వామి తెలిపారు. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ నెల 14వ తేదీ నాడు, అంటే రేపు వచ్చే శుక్రవారం నాడు మన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిత్రాడ గ్రామంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగబోతా ఉంది. ఆవిర్భావ సభ విజయవంతం అవ్వాలని పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి జనసేన ఆవిర్భావ సభ జరుగుతుందని తెలియజేయడం కోసం ఈరోజు ఆటోల ద్వారా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రచారానికి, ఈ ఆటో ప్రచారానికి ప్రారంభించడానికి మా పెద్దాపురం నియోజకవర్గానికి జనసేన కేంద్ర కార్యాలయం నుండి పంపించబడినటువంటి సమన్వయకర్త అయినటువంటి కిరణ్ ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ ఆటో ప్రచారం ప్రారంభించుకోవడం చాలా ఆనందకరం. మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, రేపు జరగబోయేటటువంటి ఆవిర్భావ సభ కాదు, ఇది విజయోత్సవ సభ. ఇది లక్షలాది మంది ప్రజలు హాజరవబోతూ ఉన్నారు. అందరికీ కూడా కాకినాడ జనసేన పార్టీ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ నాయకత్వం మొత్తం వచ్చేటువంటి అభిమానులకు కానీ, కార్యకర్తలకు కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్న కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నా, ఈ రాష్ట్రం దిశ మార్చగలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత పెద్ద మనసు, అంత విజనరీ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారని అందరూ ప్రజలు 1000 నెలలతో పొగుడుతూ ఉంటే, ఒక జనసేన కార్యకర్తగా మనసు ఉప్పొంగిపోతా ఉందని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. సోదరమణులారా, మీరందరూ కూడా రేపు జరగబోయేటువంటి మార్చి 14 అంటే ఈ నెల శుక్రవారం నాడు జరగబోయేటువంటి ఆవిర్భావ సభకు తరలిరండి. మహిళా సోదరమణులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యేక ఏర్పాట్లు జరుపుతూ ఉన్నారు. అక్కడ ఎవరికి, ఏ ఒక్క కార్యకర్తకి ఇబ్బంది లేకుండా, వచ్చినటువంటి ఏ వ్యక్తికి ఇబ్బంది లేకుండా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. అందరికీ ఏ విధమైనటువంటి లోటు రానివ్వకుండా సభ జరుగుతోంది. మిమ్మల్ని అందరినీ ఆఖరిగా కోరుకునేది, పవన్ కళ్యాణ్ గారి యొక్క కోరికను మనం అందరం గౌరవించాలి. అందరం ఎంత శ్రేయస్సుకు వచ్చామో అంతే క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళేలాగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని
పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభకు మీరు అందరూ తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రవులపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి పేకాట శిబిరంపై జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావుకు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 7 పేకాట రాయిలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20,250 రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రవులపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి పేకాట శిబిరంపై జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావుకు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 7 పేకాట రాయిలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20,250 రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మలికిపురం గొల్లపాలెం ONGC GGS లో గ్యాస్ లీకేజ్ కలకలం రేగింది. లోపల పనిచేసే కొందరు సిబ్బంది స్థానికులు కొందరు కళ్ళు తిరిగి పడిపోయారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మలికిపురం గొల్లపాలెం ONGC GGS లో గ్యాస్ లీకేజ్ కలకలం రేగింది. లోపల పనిచేసే కొందరు సిబ్బంది స్థానికులు కొందరు కళ్ళు తిరిగి పడిపోయారు. అస్తవ్యస్తకు గురైన పలువురికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స. గ్యాస్ వాసనకు చిన్నపిల్లలకు వాంతులు, పెద్దలు సైతం వాంతులు చేసుకున్న వైనం. సంఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ అదుపు చేస్తున్నారు అధికారులు. సంఘటనా స్థలానికి చేరుకున్న అమలాపురం RDO K మాధవి, రాజమండ్రి ONGC అధికారులు తదితరులు. ఆయన ఆపు డాక్టర్ గారిని ఆపు. ఆ ఫోన్ మందే బస్సు ఒకసారి చెప్పు, నేను చెప్తాను కదా చూపించు. చెప్పండి మీరు. అది అందరికీ నమస్కారం అండి. మాది రాజోలు నియోజకవర్గం మలికీపురం మండలం గొల్లపాలెం గ్రామం. నా పేరు గుండెమేని సూరిబాబు. మాకు గొల్లపాలెం గ్రామంలో ONGC GGS ఉందండి. ఇక్కడ 3:30 ఆ టైంలో మాకు ONGC నుంచి గ్యాస్ లీక్ అయ్యి మా గ్రామంలో చిన్నపిల్లలు పెద్దవారు అస్వస్థతకు గురయ్యారు. ఒక పాపకైతే అంగన్వాడీ స్కూల్లో జ్వరము, వామిటింగ్స్ అయినాయి. 2 పెద్దవాళ్ళు అయితే వామిటింగ్స్తో బాధపడుతున్నారు. ఇంకా ONGC లోపల పనిచేసే సిబ్బంది అయితే మలికిపురం ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారని సమాచారం వస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటమల గ్రామ పంచాయతీ రాఘవేంద్రపురంలో వేంచేసిన శ్రీ కోదండ కళ్యాణం రాముని విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటమల గ్రామ పంచాయతీ రాఘవేంద్రపురంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ కళ్యాణం రాముని విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కరప మండలం కొరుపుడికి చెందిన శైవగామ ప్రతిష్ఠాచార్య పూజ్యం సాంబశివరావు శర్మ తనయుడు పూజ్యం మల్లికార్జున శర్మ బ్రహ్మత్వంలో బాదంపూడి వైద్యనాథ శర్మ నేతృత్వంలో ఉదయం 10:25 ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యం, దీక్షధారణ, అంకురార్పణ, ధ్వజారోహణం తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. స్వామివారి యొక్క సంప్రోక్షణ దివ్య ప్రతిష్ఠా ఉత్సవ భాగంగా పుణ్యం పుణ్యాహం చేసే ఏదైతే మనం చేసేటువంటి కర్మ శుభ ఫలితాన్నిస్తూ పుణ్యరూప వైశిష్యంగా మనకి రావాలో అటువంటి దానికోసం పుణ్యాహవాచనము, పంచగవ్యారాధన అనేటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ స్వామివారి యొక్క హస్త్రరాజాచన అనేటువంటి కార్యక్రమానికి సంకల్పించడం జరిగింది. స్వామివారి ప్రతిష్టా వైభవం త్రిదిన దీక్షాయుక్తంగా అంటే 3 రోజులుగా ప్రథమ దివస కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంకల్పించుకుంటూ స్వామివారి యొక్క ప్రతిష్టా ఉత్సవం 14వ తారీఖు పౌర్ణమి రోజు పురస్కరించుకుంటూ స్వామివారి యొక్క యంత్రస్థాపన, బింబస్థాపన, రక్తన్యాసము సుముహూర్తము అనేటువంటి కార్యక్రమాలతో విష్ణు కుంభం చూపించి స్వామివారి యొక్క ప్రతిష్ట శాంతి కళ్యాణంతో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులు 50 మంది కూడా విచ్చేసి శ్రీ కళ్యాణ కోదండ రామస్వామి వారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని తమ జన్మ పునీతం చేసుకోవాల్సిందిగా 50 మంది భక్తులకి కూడా తెలియజేస్తున్నాం. వారి యొక్క ప్రతిష్టా ప్రకరణం శైవాగమ విధానంగా పూజ్యం సాంబశివరావు శర్మ గారి యొక్క అబ్బాయినైన నేను, పూజ్యం మల్లికార్జున శర్మ, అలాగే పరివార బృందంతో కెల్లంపూడి, అలాగే ద్రాక్షారామ పరిసర ప్రాంత వేద పండితుల చేత ఇటువంటి శైవాగమ ప్రతిష్టా ఉత్సవం జరుపుతుంది. కాబట్టి భక్తులు 50 మంది కూడా విచ్చేసి స్వామివారి యొక్క ఉత్సవంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం తాళరేవులో ఘనంగా నిర్వహించారు. స్థానిక చెరువుగట్టు సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు, జెడ్పీటీసీ సభ్యులు తొమ్మెటి శామ్యూల్ సాగర్ తదితరులు హాజరై కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం తాళరేవులో ఘనంగా నిర్వహించారు. స్థానిక చెరువుగట్టు సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు, జెడ్పీటీసీ సభ్యులు తొమ్మెటి శామ్యూల్ సాగర్ తదితరులు హాజరై కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనితర సాధ్యం కాని సంక్షేమ పథకాలను అమలు చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మోసగించారని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని తెలిపారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లోకల్ నాయకులు జోహార్ వైఎస్ఆర్. ఈరోజు మన పార్టీ స్థాపించి జై వైసీపీ.
కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం. మన నాయకులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ స్వాగతం సుస్వాగతం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలంకరణ చేసి తదుపరి కార్యక్రమం కేక్ కటింగ్ పెడదాం. తర్వాత స్వీట్లు పంపిణీ ఉంది. అందరూ కూడా కార్యక్రమాన్ని చక్కగా ఆస్వాదించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మన దివంగత రాజశేఖర రెడ్డి బొమ్మకి మన రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గారిని పూలమాలంకరణ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇంతటితో సమాప్తం. నమస్కారం.